హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ ఛానల్. ఇది ఒక లాంగ్ వీడియో అండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ద్రాక్ష మొక్కలు, చెర్రీ టమాటో, రామ్ ములక్కాయలను కూడా అంటారండి. మొక్కలు ఎలా మొలిపించుకోవచ్చో ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ద్రాక్ష మొక్కలు ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే మొక్కలు మన ఇంట్లో చాలా ఈజీగా పెరుగుతాయండి. బట్ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ద్రాక్ష గింజలు, ఇవన్నీ ద్రాక్ష గింజలేనండి. నల్ల ద్రాక్ష గింజలు ఎన్ని పోసానో చూసారు కదా, ఒక చిన్న పాట్లోనే దగ్గర 50 పైనే ఉంటాయండి ఇవైతే నాకు తెలిసినంతవరకు. ఇంత ఈజీగా గింజలు ఎలా తీసాము అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. బ్లాక్ గ్రేప్స్ సీడ్స్ ఉన్నవి తీసుకొచ్చుకొని చక్కగా వాటిని పిసికేసాము అంటే గింజలు సపరేట్ అయిపోతాయండి. సో ఆ గింజలు మనం ఈజీగా 4-5 సార్లు కడిగాము అంటే జిగురు అనేది ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. జిగురు అనేది అలాగే ఉంచి మనం మొక్కల కోసం గింజలు వేసాము అంటే అవి పాడైపోతాయండి, మొలక రావు. 1-4 సార్లు కంపల్సరీ కడుక్కోవాలి గింజలు. కడిగిన తర్వాతే గింజ పాడైపోకుండా కుళ్ళిపోకుండా నీట్గా మనకు మొక్కలు అనేవి బాగా వస్తాయి. సో నేనైతే ఈ విధంగా గిన్నెలో మొత్తం పిసికేసి, ఆ గ్రేప్స్ కంపల్సరీ జ్యూస్ చేసుకోవచ్చు అండి, వేస్ట్ ఏం అయిపోదు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇలా సీడ్స్ అన్నీ వచ్చిన తర్వాత మట్టిలో వేసానండి. దానిపైన వాటరింగ్ అనేది ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ పైన కొంచెం మట్టి అనేది ఇచ్చాను, పొడి మట్టి. వాటరింగ్ ఎక్కువ ఉన్నా ఈ పొడి మట్టి లాగేసుకుంటుంది తడి ఎక్కువ ఉంటే. అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీ ఉండాలని మన పాట్కి, అవి చూసుకోవాలి. నేను ఎటువంటి కవర్ అనేది వీటికి తొడగలేదండి. అలా మట్టిలో గింజలు పోసేసాను, పైన కొంచెం మట్టి చల్లేసి మళ్ళీ వాటరింగ్ ఇచ్చేసాను, అంతేనండి. ఎందుకంటే గింజ అనేది బయటకు కనిపించకుండా ఆ విధంగా ఒక పాట్లో పెట్టేశానండి. అలాగే ఇది రెండో పాట్లో, హాఫ్ పాట్కి సగం కుండీకి నేను మట్టి అనేది వేసుకున్నాను. అలాగే రామ్ ములక్కాయలు, చెర్రీ టమాటా అనేవి ఏంటంటే గింజలు చాలా సన్నగా ఉంటాయండి. అందుకని దానికోసం పొడి మట్టి అయితే మళ్ళీ మన చేతికి అతుక్కొని మళ్ళీ గింజ అనేది వెనక్కి వస్తుంది ఏమో అని ఇలా మట్టి ఒకసారి తడిపేసి దాంట్లో విత్తనాలు వేసానండి. చూసారు కదా ఎంత చుక్కలు చుక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో సీడ్స్ అనేవి. మామూలు టమాటా అయితే కొంచెం సీడ్ పెద్దగా ఉంటుంది, చెర్రీ టమాటా కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి గింజలు. అలాగే ఎగిరిపోతున్నాయండి ఒత్తుతుంటే. కాయపాటిని అలాగైనా వేయొచ్చు, కాకపోతే మొక్కలు అనేవి కరెక్ట్గా రావు, కుళ్ళిపోవచ్చు, చెప్పలేము మనం. ఎందుకు అంటే ఇలా వేసుకున్నాము అంటే తడి అనేది లాక్కొని మొక్క అనేది మనకి బాగా పెరుగుతుందండి. సో ఈ విధంగా ఒక గుప్పెడు కాయలు అయితే వేసేసాను. ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు అని వేసేసాను. మా మొక్కలు కావాలి, మెయిన్ మొక్కలు రావాలి అని. సో చాలా ట్రై చేశానండి, చేతికే కొన్ని అతుక్కుపోయినాయి గింజలు. సో అన్నీ ఈ విధంగా అయితే వేసాను. మనకి రసానికి చాలా బాగుంటాయండి చిన్న టమాటాసు. చింతపండు తినని వాళ్ళు కంపల్సరీ రామ్ ములక్కాయలు ఈజీగా వాడుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి కూడా, ఏ ప్రాబ్లం లేదండి, చక్కగా వాడేసుకోవచ్చు. చింతపండు బాడీకి పడని వాళ్ళు ఇది వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా గింజలన్నీ వేసిన తర్వాత పైన కొంచెం మట్టి కప్పేసి దీనికి కూడా వాటరింగ్ అనేది ఇచ్చేసానండి. డైలీ వాటరింగ్ ఇస్తూ ఉండాలి. డైలీ 1 టైమేనండి, మార్నింగ్ ఈవినింగ్ అలా ఇవ్వక్కర్లేదు. డైలీ 1 టైం ఇచ్చారు అంటే డైలీ ఒకటే టైంకి పెట్టుకోవాలండి. టైం 24 అవర్స్ తర్వాత ఒకసారి వాటరింగ్ అనేది ఇచ్చాము అంటే మన గింజ తడారిపోకుండా ఉంటుంది, మొలక రావడానికి తేలిగ్గా ఉంటుంది. సో ఈ విధంగా 2 పాట్స్ అనేవి నేను పెట్టేశానండి. ఆఫ్టర్ 50 డేస్ తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో, అది కూడా వీడియో తీసానండి నేను. సో ఈ విధంగా ఆఫ్టర్ 50 డేస్ తర్వాత రామ్ ములక్కాయలు మొత్తం గింజలని వాటరింగ్ ఇచ్చాం కదండి. సో దగ్గరగా అయిపోయినాయి. మన చుట్టూ అంచులకు వేయలేదు గింజలు, మిడిల్లో వేసాం కాబట్టి కొన్ని మొక్కలు పెద్దగా వచ్చేసాయి, పెరిగిపోయినాయి. గ్యాప్ ఎక్కువ ఉన్న దగ్గరగా ఉన్న మొక్కలు వచ్చినాయి కదండి. చూడండి ఎంత చిక్కగా ఎంత దగ్గరగా వచ్చేసాయి మొక్కలన్నీ. సో అవి కొంచెం గాలాడక మొక్క అనేది త్వరగా పెరగడం లేదు. ఇంత దగ్గరగా నార అనేది ఉంది అంటే మొక్క మనకి త్వరగా పెరగదండి, ఎదుగుదల తగ్గిపోతుంది. సో కంపల్సరీ వీటిని రీపాటింగ్ అనేది చేసుకోవాలి. చేశాను కూడా. అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా వేశాను కదండి. దీనికి నేను లేని టైంలో వాటరింగ్ అనేది మిడిల్లో పైప్ పెట్టి ఇచ్చేసారండి. సో మట్టి చూసారు ఎలా వెళ్ళిపోయిందో. దాంతోపాటు కొన్ని మొక్కలు కూడా వేర్లు బయటకు వచ్చి చచ్చిపోయినాయి. సో ఇలా అయితే చాలా వరకు మొక్కలు వచ్చేసాయండి. ఒక 15-20 మొక్కల వరకు అయితే వచ్చాయి.
బాగానే వచ్చినాయి, పర్లేదు. అన్ని సీడ్స్ తయారైనాయి అని కూడా మనకు తెలియదు కదండి గింజలు అనేవి. ఇంకా కొన్ని కొత్త మొక్కలు అనేవి వస్తున్నాయి, చూసారు కదా చిన్న చిన్న మొక్కలు. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బ్లాక్ గ్రేప్స్ కూడా వచ్చేసాయి. అలాగే మా తోటలో కాసిన రాములక్కాయలండి. మీకు వీడియో క్లిప్ మాత్రమే చూపిస్తాను నేను, రాములక్కాయల చెట్టు ఎలా ఉంది అనేది, ఎంత హైట్లో ఉన్నాయి అనేవి వీడియో ఎండింగ్లో. అలాగే ఈ బ్లాక్ గ్రేప్స్ మాత్రం తీసి రీపాటింగ్ చేశానండి, ఎందుకంటే గ్రేప్స్ చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన మొక్క. ఆఫ్టర్ 10 days తర్వాత మళ్ళీ మొక్కలు అనేవి బాగా పెరిగాయండి. వేర్లు కూడా చాలా బాగా వచ్చాయి, చూసారా. మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఒక గ్రేప్ మొక్కకి, ఒక ద్రాక్ష మొక్కకి కొన్ని వేర్లే ఉండొచ్చు. ఇవైతే నేను చిన్న పార్ట్ అయినా కూడా మొక్కలకు వేర్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి. సో వీలైనంత వరకు డైరెక్ట్ నేల మీద పెట్టడం ఎందుకు అని ప్రతిదీ మళ్ళీ ఒక పాట్లో నాటుకున్నానండి. నేల మీద నాటేసామంటే డైరెక్ట్ ఇది పెరుగుతుందన్న నమ్మకం అయితే నాకు లేదండి. చాలా చిన్న మొక్క, నేలలో ఉన్న సారం అంతా సరిపోతుందో లేదో తెలియదు. దీనికి పార్ట్ అయితే మనం కుండీలోకి అయితే ఎరువు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు, డైరెక్ట్ నేలకి ఇచ్చే కన్నా. సో అందుకని ప్రతి మొక్కని తీసి పాట్లోకి మార్చేసుకున్నాను, రీపాటింగ్ చేస్తాను. ఒక్కో పార్ట్కి ఒక్కో మొక్కలాగా. చిన్న చిన్న కుండీలైనా పర్లేదండి, మనకు మొక్క అనేది పెరుగుతుంది. ఇంకొంచెం హైట్ అయ్యి కొంచెం స్టెమ్ అనేది లావ్ అయిన తర్వాత తీసి మనం నేల మీద పెట్టుకున్నామంటే మొక్క కంపల్సరీ బతుకుతుందండి. అది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటికైతే మొలిసిన ద్రాక్ష మొక్కల్ని మాత్రం రీపాటింగ్ చేసుకున్నాను. మనకి ఫ్రూట్ వెంటనే వచ్చేది కదండి. చెర్రీ టమాటా అంటే 3 months పంటేనండి మనకి, మొక్క పెట్టిన దగ్గర నుంచి. ఇది కాస్తూనే ఉంటుంది, దాని టైమింగ్ ఇంకా స్టార్ట్ అవ్వడం అయితే మనకి 3 months కల్లా కాయ చేతికి వచ్చేస్తుంది. మ్యాక్సిమం 2 months దాటింది అంటే చెర్రీ టమాటా స్టార్ట్ అయిపోతుంది చిన్న మొక్కగా ఉన్నప్పుడే. కానీ మీకు పెద్ద మొక్కగా అయిన తర్వాత చూపించడం కోసం 3 months తర్వాత వీడియో కూడా తీశానండి. చాలా జాగ్రత్తగా వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని మీకోసం కంటిన్యూషన్ వీడియో చూపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మా గార్డెన్లోని రాములక్కాయ చెట్లు చూస్తున్నారు కదా. ఇది క్రీపర్ ప్లాంట్ అండి. రాములక్కాయ అంటేనే క్రీపర్ ప్లాంట్. చెర్రీ టమాటోస్ అని కూడా అంటారు కదా, చూసారా చిన్న చిన్న చెర్రీ టమాటోస్ అక్కడక్కడ ఉన్నాయి ఇంకా. సో నేనైతే పెద్ద వీడియో అయితే తీయలేదండి, ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇది దగ్గర దగ్గర 6 అడుగుల హైట్ అయితే అయిందండి, 9 feet వరకు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.